నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వైవోనందన్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి సోమవారం మాట్లాడారు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న సమగ్రమైన తాగునీటి సరఫరా వ్యవస్థను మెగా ఇంజనీరింగ్ కంపెనీ ద్వారా బుధవారం నుంచి అందుబాటులోకి తీసుకురానున్నామని కమిషనర్ ప్రకటించారు. అందులో భాగంగా తొలి విడతగా మూలాపేట, ఫతేఖాన్పేట, మహబూబ్ ఖాన్ పార్క్, జెండా వీధి ప్రాంతాలలోని ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకుల ద్వారా సరఫరా అవుతున్న 13 డివిజన్లకు ట్రయల్ రన్ ద్వారా సురక్షిత తాగునీటిని సరఫరా చేస్తున్నామని తెలియజేశారు. నీరు ఇప్పటికే కొన్ని ఇళ్లలోకి వస్తున్నప్పటికీ అధికారికంగా రేపు బుధవారం నుండి అనగా 15వ తారీఖు నుండి మనం మొదటి దశలో భాగంగా నెల్లూరు నగరంలో 13 డివిజన్ల మొదటి దశలో ట్రయల్ రన్ నిర్వహించబోతున్నాం. ఈ 13 డివిజన్స్లో ముఖ్యంగా ఏఎస్ఆర్ఎం స్కూలు, మూలాపేట వాటర్ ట్యాంకు, మూలాపేట పార్కు సంబంధించిన ఏఎల్ఎస్ఆర్, ఫతేఖాన్పేట, మహబూబ్ ఖాన్ పార్క్ ఏఎల్ఎస్ఆర్, అదేవిధంగా జెండా స్ట్రీట్ ఏఎల్ఎస్ఆర్ అంటే 7 ఎలివేటెడ్ రిజర్వాయర్స్కి సంబంధించినటువంటి పరిధిలో 7 వాటర్ ట్యాంకుల పరిధిలో ఉన్నటువంటి 13 డివిజన్స్లో మొదటి దశలో నీరు అనేటువంటిది ఇంటింటికి చేర్చేటువంటి కార్యక్రమంలో భాగంగా బుధవారం నుండి నీరు ఇంటింటికి అందించబడుతుంది. అయితే ఒకసారి మెగా పైప్ లైన్ ద్వారా మనము నీరు సప్లై స్టార్ట్ చేసిన తర్వాత ఓల్డ్ పైప్ లైన్ ఏదైతే ఉందో ఎగ్జిస్టింగ్ ఓల్డ్ పైప్ లైన్ ద్వారా సప్లై అనేది ఆగిపోతుంది. ఇక నుంచి మెగా పైప్ లైన్ ద్వారానే, అంటే ఇంకా చెప్పాలంటే బ్లూ లైన్ ద్వారా మీకు నీటి సరఫరా వస్తుంది. ఇంటింటికి నీటిని అందించేటువంటి కార్యక్రమం కోసం చేపట్టిన ఈ కార్యక్రమం మొదటి దశలో ఈ 13 డివిజన్స్లో మొదలవుతుంది. అయితే మొదటి దశలో ఈ నీటి సరఫరా చేసినప్పుడు కొన్ని అవాంతరాలు ఎదురే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే పాత లైన్లకి మనం ఇప్పటివరకు అలవాటు పడి ఉన్నాం. కొత్త లైన్లు అనేటువంటివి ఇంకా అలవాటు పడలేదు కాబట్టి కొత్త లైన్లకి నీరు ఇచ్చేటప్పుడు పాత లైన్లో సర్వీస్ సప్లై అనేది స్టాప్ చేయబడుతుంది. కాబట్టి ప్రజలు ఈ విషయాన్ని గమనించాలి. అదేవిధంగా సప్లై చేసే సమయంలో అక్కడక్కడ ఎక్కడైనా లీకేజెస్ ఉంటే లీకేజ్ కూడా బయటకు వచ్చి ఆ లీకేజెస్ ద్వారా వాటర్ కాస్త వృధా అయ్యే అవకాశం కూడా ఉంటుంది, వృధా అయ్యే పరిస్థితులు ఉంటున్నాయి. కాబట్టి ప్రజలు నగర ప్రజలకు నమస్కారం అండి. నా పేరు మోహన్. నేను సూపరింటెండెంట్ ఇంజనీర్, ప్రజారోగ్య సాంకేతిక శాఖ. ఇది మనము 2016లో ఈ స్కీమ్ మొదలుపెట్టాము. 2019లో సంఘం నుంచి వాటర్ తీసుకొచ్చినా కూడా ఏంటంటే మనం కొత్త సంఘం అప్పుడే మనము డిస్ట్రిబ్యూషన్ లైన్స్ కూడా వేసాము. కానీ డిస్ట్రిబ్యూషన్ లైన్స్ వేసి అవి దాంట్లో నీళ్ళు ఇవ్వకుండా పాత లైన్లోనే నీళ్ళు ఇస్తూ ఇచ్చేవాళ్ళము. కానీ ఈ మన పురపాలక శాఖ మంత్రివర్యులు నారాయణ గారు ఖచ్చితంగా మన కొత్త లైన్లోనే నీళ్ళు ఇవ్వాలా, పాత లైన్లు వేసి మళ్ళీ పొల్యూషన్ వస్తుంది కాబట్టి వారు డైరెక్షన్స్ ప్రకారము దాదాపు ఒక 8 months నుంచి మేము ట్రయల్ చేసి ఈ ట్రయల్ జోన్గా జోన్ 1 అర్బన్ కాన్స్టిట్యున్సీలో జోన్ 1 అని చెప్పి డిఫైన్ చేసుకొని ముందు జోన్ 1లో నీళ్ళు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దాని అనుగుణంగా 15వ తారీఖు నుంచి రోజు ట్రయల్ రన్ చేస్తూ పాత లైన్ దశల వారికి ఆపేసి కొత్త లైన్ ద్వారా నీళ్ళు ఇస్తాము. ఈ జోన్ 1 అంటే జోన్ ఏఎస్ఆర్ఎం ట్యాంక్ కింద వార్డులు, అదేవిధంగా మూలాపేట ట్యాంక్ కింద వార్డులు, అదేవిధంగా మూలాపేట పార్కు, దాని తర్వాత జెండా వీధి, ఫతేఖాన్పేట,